చెప్పాల్సిన బాధ్యత కూడా నా మీద ఉందేమో బహుశా. అంటే రిజర్వేషన్ ఇచ్చాను లాస్ట్ మంత్ కదా సార్, 22nd సంథింగ్ లేదా అయిపోయింది. అది రిజర్వేషన్ ఇచ్చేసాను. యాక్సెప్ట్ చేశారా చేయలేదా నాకు అనవసరం, నాకు నేను యాక్సెప్ట్ చేసుకుని అయిపోయింది. అది ఓకే, రెసిగ్నేషన్. అయితే నేను ఉన్నప్పటి నుంచే ఈ ఆరుట్ల స్కూల్కి సంబంధించి మీరు ఇనాగ్రేషన్ చేయాలని రిక్వెస్ట్ చేశాను నేను సీఎం గారిని. ఆయన ఒప్పుకున్నారు కానీ బట్ అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. అయితే అసలు ఆరుట్ల నేపథ్యం నేను చెప్పాలి మీకు. యాక్చువల్గా వెరీ ఇంపార్టెంట్ థింగ్ అది. ఇప్పుడు నేను ఒక 1 year బ్యాకే 1.5 year బ్యాకే కమిషన్ చైర్మన్ పోస్ట్ తీసుకున్న తర్వాత నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను, మినీ రిపోర్ట్. ఓకే. సో అప్పుడే నేను తెలంగాణ పబ్లిక్ స్కూల్ అంటే ఈ మిడ్ డే మీల్స్ మీద ఒక రిపోర్ట్ ఇచ్చాను. తర్వాత 12(1)C అని మనకి ఆర్టీ యాక్ట్లో ఉంది, అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో 25% దాని మీద ఒక రిపోర్ట్ ఇచ్చాను. మీద ఎగ్జాక్ట్లీ రెసిడెన్షియల్స్ మీద స్కూల్స్ మీద రిపోర్ట్ ఇచ్చాను. తర్వాత అప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మీద కూడా రిపోర్ట్ ఇచ్చాను నేను. ఓకే. అయితే ఆ ముఖ్యమంత్రి గారి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, మీరు గవర్నమెంట్ స్కూల్స్ని ఇంప్రూవ్ చేయాలని ప్రపోజ్ చేస్తున్నారు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మోడల్లో, కానీ గవర్నమెంట్ స్కూల్స్కి వస్తారా జనాలు, డబ్బంతా వేస్ట్ ఇది అని కొంతమంది ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, కొంతమంది బ్యూరోక్రాట్స్ కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు అంటే స్కూళ్ళకి పెడితే గవర్నమెంట్ స్కూల్స్ మీద ఎంత డబ్బు పెట్టినా కానీ చేయరు, ఉపయోగం లేదు అనే దాంట్లో వచ్చింది. బ్యూరోక్రాట్స్ కూడా ఉన్నారా? ఉన్నారు. వెరీ గుడ్. మా బ్యూరోక్రాట్స్ లో మోర్ దెన్ ఒక 70% బ్యూరోక్రాట్స్ స్టేటస్ గా ఉండాలనుకుంటారు, ఎట్లుంది అట్లే ఉండాలి, ఎక్కువ తీసుకుంటే తలనొప్పి బడన్ ఎక్కువ అని ఆ ఫీలింగ్ లో ఉన్న బ్యూరోక్రాట్స్ మంచి మెజార్టీలో ఉన్నారు. ఓకే. సో అన్నప్పుడు నాకు చాలా కసి పుట్టింది. ఐ థింక్ నాకు తెలుసు 100% ఐ నో దట్, ఎందుకంటే మేము కొన్ని వేల మంది పేరెంట్స్తో మాట్లాడాము, 100 స్కూళ్ళు చూసాము. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం 100% ఎందుకు రారబ్బా, వస్తారు కదా. సరే అని నేను కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర నుంచి డొనేషన్ తీసుకొని ఒక 3 కోట్ల రూపాయలు డొనేషన్ తీసుకొని, సో ఆరుట్ల అంటే ముందు ఆ రంగారెడ్డి జిల్లాలో ఒక 7-8 స్కూళ్ళు చూసుకొని ఒక స్కూల్ని పిన్ పాయింట్ చేసి ఆరుట్లని పిన్ పాయింట్ చేసుకున్నాను. అక్కడ కొంచెం తల్లిదండ్రులు యాక్టివ్ అనిపించారు, హెడ్ మాస్టర్ యాక్టివ్ అనిపించాడు. సో ఒక 5.5 ఎకరాల క్యాంపస్ ఉంది, మంచిగా అనిపించింది నాకు అక్కడ. సో దట్ ఈస్ ఎ గుడ్ మోడల్ అనుకున్నాను. ఆ ఒక క్యాంపస్లోనే 4 స్కూల్ ఉన్నవి, ప్రైమరీ స్కూల్ ఉంది, గర్ల్స్ హై స్కూల్ ఉంది, బాయ్స్ హై స్కూల్ ఉంది, మోడల్ స్కూల్ ఉంది, ఇట్లా అంగన్వాడీ సెంటర్స్ ఉన్నవి. మంచిగా అనిపించింది అనుకుని అక్కడ వీ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ది మనీ. ఎప్పుడైతే కొంచెము మనీ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసి నేను పోవడం అక్కడ జరిగిందో, చాలాసార్లు పోవడం జరిగిందో, తల్లిదండ్రుల కమిటీతో మాట్లాడామో, ఇమ్మీడియట్గా లాస్ట్ ఇయర్ 2025 జూన్ జూలైలోనే సో అప్పటికి కొంత ఉంచాము. ఓకే. అప్పుడే పేరెంట్స్ అందరూ కూడా వచ్చేసారు. సో కొత్తగా అప్పుడే దగ్గర 1000 మంది పేరెంట్స్ కొత్తగా అడ్మిషన్ తీసుకున్నారు పిల్లలకి. సో దాని తర్వాత నేను చాలా హైలీ ఇన్వెస్ట్ చేశాను. మన తర్వాత కలెక్టర్ గారి దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకున్నాను, కమిషనర్ నుంచి కొంత డబ్బు తీసుకున్నాము. సో తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ డెమో స్కూల్స్ పేరు మీద 4 స్కూల్స్ తీసుకోమన్నాడు కదా, అందులో ఇది కూడా పెట్టాము. సో ఆయన ఒక 5.5 కోట్లు ఇచ్చారు. సో ఇట్లా సుమారుగా అట్లాగే మనకి హెచ్ఎండిఏ వాళ్ళు ఒక 75 లక్షలు ఖర్చు పెట్టారు. మొత్తం కలిపి 12 కోట్లు ఖర్చు పెట్టి 12 కోట్లలో విరాళాలు కూడా ఉన్నాయని తెలిసిన. అదే 12 కోట్లలో 3 కోట్ల రూపాయలు విరాళము, 3 కోట్లు విరాళాలు. మిగతా అంతా కూడా గవర్నమెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి పూలప్ చేశాను, ఎంజీఎన్ఆర్జెస్ నుంచి పూలప్ చేశాను కొంచెం. సో మా ఫ్రెండ్స్ అంతా అధికారులు ఉంటారు కదా, కొంతమందితో పూలప్ చేసి దానికి కూడా కష్టపడాల్సి వచ్చింది. చాలా కష్టం, చాలా. నేను ఆల్మోస్ట్ వీక్లీ గవర్నమెంట్ కి 12 crores అంటే పెద్ద సమస్య కాదు, ఇచ్చి పడేయచ్చు. మీరు హెచ్ఎండిఏ నుంచి దీని నుంచి ఫాలో అప్ చేసి అదొక సర్లే 1 స్కూల్ కి మనం కష్టపడుతున్న విషయం కాదు. బట్ దానికంటే పెద్ద కష్టం ఏంటంటే అక్కడికి పోవడము, తల్లిదండ్రులతో కూర్చొని వాళ్ళతో పని చేయించడము, సో దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ తయారు చేయడము. నేను ఒక ఇంజనీర్ని కాబట్టి సో నాకు చాలా కోఆపరేట్ చేశారు మిగతా వాళ్ళు కూడా. ప్రొఫెసర్ పద్మజ గారు కోఆపరేట్ చేశారు, తల్లిదండ్రుల కమిటీ వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు. ఆల్మోస్ట్ వీక్లీ 1-2 పోయాను. దగ్గర నేను అనుకుంటాను ఒక 60-65 సార్లు పోయి ఉంటాయి ఒక 1 yearలో ఆరుట్లకి. సో అంటే ఇది చాలా మందికి తెలియదు దీంట్లో ఎంత ఉంటుంది అనేది. ఎందుకంటే ఒక్క స్కూల్ని చూపించి ఇది సాధ్యమవుతుంది అని చెప్పగలిగితే, అసలు గవర్నమెంట్ స్కూల్ని ఇట్లా మార్చొచ్చు అని చెప్పగలిగితే అదొక మోడల్, అది ఒక సెన్సిటైజ్ అవుతారు, అంటే పాలసీ మేకర్స్ సెన్సిటైజ్ అవుతారు. నేను అది చూపించిన దాంతో పాటుగా నేను సీఎం ఆఫీస్లో సీఎం సెక్రటరీకి చూపించాను,
ఓకే. సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి గారికి చూపించాను, కేశవరావు గారికి చూపించాను, కోదండరామ్ గారికి చూపించాను, కొప్పుల రాజు గారికి చూపించాను. సో లాస్ట్కి సీఎం గారే విప్స్ని, సో 12 మంది విప్స్, ఎమ్మెల్సీ ఎమ్మెల్యే విప్స్ని వాళ్ళు కూడా వచ్చి చూశారు. సో అందరు చూశారు. సో చాలా బ్రహ్మాండంగా చూపించాము. ఎందుకు చూపించడం అంటే దీన్ని మనకి చాలా మంది తెలియని విషయం ఏంటంటే అడ్వకసీ అంటారు, లాబింగ్ అంటారు. అంటే ఒక ఏదైనా కాన్సెప్ట్ తీసుకుంటే దాన్ని మనము ఈ పాలసీ మేకర్స్, ఎమ్మెల్యేలు పాలసీ మేకర్లే అంతే కదా. సో సీఎం ఆఫీసు పాలసీ మేకర్లే. సో ఇది అందరికీ చూంచితే ఏమవుతుందంటే దాని మీద డిస్కషన్ స్టార్ట్ అయింది. ఈరోజు అదే జరిగింది. సో నేను ఆ ముఖ్యమంత్రి గారిని అప్పుడే లాస్ట్ వర్కింగ్ డే అప్పుడే నేను చేయమని చెప్పాను. ఇనాగ్రేషన్ కొంచెం లేట్ అయింది. సో స్టార్టింగ్ చేద్దాం అనుకున్నారు, మొన్న చేశారు, 17th రోజు చేశారు కదా. సో ఆ చక్కర్లో నాకు సీఎం ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి, సార్ మీరే చేశారు కదా అంత కూడా స్కూలు, మీరు కొంచెము సీఎం గారు డేట్ ఫిక్స్ నాతో టైం తీసుకొని డేట్ ఫిక్స్ చేశారు. ఏ డేట్ అనేది కూడా నాతో డిస్కస్ చేసి డేట్ ఫిక్స్ చేశారు. సో దెన్ ఆ డేట్ ఫిక్స్ కానీ నాకు 4-5 రోజులు అక్కడ క్యాంప్ వేసి, సో మిగతా ఆ బ్యాలెన్స్ పనులు కూడా టేకప్ చేశాను అనమాట. చేసి నా మోటో ఏంటంటే, అప్పటికే రిజర్వేషన్ ఇచ్చాను యాక్చువల్గా, అందు వాళ్ళకి కూడా తెలుసు. నా మోటో ఏంటంటే అక్కడ సీఎం గారికి అన్ని దర్ ఇస్ అ టైం కదా, టైం ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ప్రాక్టికల్ గా అన్ని ఉన్నాయి. దీని ద్వారా ఆయన ఇంకొక 10 స్కూల్ బాగు చేస్తే బెటర్ అన్నది మీ ఆలోచన. 10 కాదు, అదే కొన్ని వేల స్కూల్ చేయాలి. 10 మీన్స్ సరిపోవు అదే అంటే. బట్ సీఎం లెవెల్లో ఓహో ఇట్లా కూడా చేయొచ్చా అనేది మనం కన్విన్స్ చేయగలిగితే, సో అది చాలా మీరు రాజీనామా చేసిన వెళ్ళొద్దా అనేది పక్కన పెట్టేసినారు మీరు. ఎగ్జాక్ట్లీ, ఓన్లీ మీరు నేనే చేస్తాను కదా స్కూల్, నేను దగ్గరుండి చాలా చాలా కష్టపడ్డాను కాబట్టి అది దానివల్ల నష్టం లేదు కదా. సో సీఎం గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏది ఎట్లా అనేది, అంటే ఇట్లా చేయొచ్చు అనేది. అక్కడ మేము ఒక 2 డైనింగ్ హాల్ కట్టాము, మోడర్న్ డైనింగ్ హాల్స్, ఒక 2 మోడర్న్ కిచెన్స్ కట్టాము. ఒక ప్రైమరీ స్కూల్ కిచెన్ డైనింగ్ హాల్ వేరే, ఇది వేరే. స్పోర్ట్స్ ఫెసిలిటీస్, సో మంచి అంటే అల్ట్రా మోడర్న్ ఫెసిలిటీస్ అనమాట. బాగా పెద్ద బాక్స్ క్రికెట్, అంటే సిటీ మొత్తంలో బిగ్గెస్ట్ బాక్స్ క్రికెట్ అక్కడ ఉన్నది. సో బాస్కెట్ బాల్, లేటెస్ట్ బాస్కెట్ బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, రన్నింగ్ ట్రాక్, బ్యాడ్మింటన్ ఇవన్నీ పెట్టామన్నాడు పిల్లలకి. సో ఒక మంచి డిగ్నిఫైడ్ గా స్టీల్ ఫర్నిచర్ డైనింగ్ హాల్లో, తర్వాత మోడర్న్ ఫర్నిచర్ మన కిచెన్ లో మోడర్న్ కిచెన్ పెట్టి, సో అన్ని మొత్తం అంటే ఒక కార్పొరేట్ స్కూల్ అంటాం కదా, సోకాల్ మోడల్. సో అంటే మొత్తం కలిపి ఒకటే స్కూల్. ఇప్పుడు లోపల 4 ఉన్నాయి కదా, 4 క్లబ్ చేసి నౌ దట్ ఈస్ తెలంగాణ పబ్లిక్ స్కూల్. మనం కొత్తగా కట్టలేదు, ఒక 200 కోట్లు పెట్టి, ఒక 100 కోట్లు పెట్టి కట్టలే, జస్ట్ ఉన్న వాటిని బిల్డ్ చేసాం. అక్కడ ఎక్కడ ఒక చాలా పాత బిల్డింగ్, అప్పటికే కూలిపోయిన బిల్డింగ్స్ మాత్రమే క్లియర్ చేస్తాం తప్ప ఇంకా ఇది పాత పడేదని క్లియర్ చేయలేదు. సో అట్లా ఉన్న బిల్డింగ్స్ ఇంప్రూవ్ చేసి, మొత్తము ల్యాండ్స్కేపింగ్ చేసి, ఇంటర్నల్ రోడ్స్ వేసి, సో క్లాస్ రూమ్ అంటే ఇట్లా ఉండాలి, సో స్కూల్ అంటే ఇట్లా ఉండాలి, సేఫ్టీ సెక్యూరిటీ అంటే ఇట్లా ఉండాలి, టాయిలెట్స్ అంటే ఇట్లా ఉండాలి, డ్రింకింగ్ వాటర్ అంటే ఇట్లా ఉండాలి, డైనింగ్ హాల్ అంటే ఇట్లా ఉండాలి, సో మొత్తం ల్యాబొరేటరీస్ అంటే ఇట్లా ఉండాలి, 5 ల్యాబొరేటరీస్ పెట్టాం, లైబ్రరీ అంటే ఇట్లా ఉండాలి. సో దిస్ ఇస్ అ స్కూల్ అంటే ఇట్లా ఉండాలి, అంతే, దట్స్ ఇట్. సో మనము గవర్నమెంట్ స్కూల్ ప్రపంచంలో అంతా అట్టే ఉన్నాయి. నేను కొత్తగా మేము ఇన్వెన్షన్ చేయలేదు యాక్చువల్గా. సో నువ్వు అమెరికాలో పోయినా, జపాన్లో, ఏ దేశం, లాస్ట్కు నువ్వు ఆఫ్ఘనిస్తాన్లో పోయినా కానీ స్కూల్ అంటే ఒక తరగతికి ఒక గది ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా నేను చూసాను. ఆఫ్ఘనిస్తాన్ లో బుర్సానో ఉంటుంది కదా, ఒకటి బ్యాక్వర్డ్ మోస్ట్, అక్కడ కూడా స్కూల్స్ అంటే ఇప్పుడు నువ్వు అప్పుడప్పుడు టీవీలో వీళ్ళు చూస్తుంటారు కదా, చాలా మంది యూట్యూబర్స్. నేను ఎప్పుడన్నా ఎక్కడ చూసినప్పుడు ఆ స్కూల్ కనపడంగానే దాన్ని నేను చూసాను అన్నమాట. అది సో మనలాగా పిచ్చిగా ఇట్లా ఉండవు, పిచ్చి స్కూల్ లాగా ఉండవు, మన పిచ్చి స్కూల్ లాగా ఒక గదిలో 5 పిల్లలు 5 తరగతులు పెట్టి, ఒక టీచర్ 5 అట్లా అంటే నాన్ సెన్స్ స్కూల్స్ మనకు ఉండవు ఎక్కడ కూడా. ఇక్కడే ఉన్నాయి ఇవన్నీ కూడా. సో అట్లా కాదు, ఇట్లా ఉండాలి, సో అన్ని రకాలుగా ఉండాలన్నమాట అనేది నేను డెమాన్స్ట్రేషన్ చేశాను. అందుకని ఆ రోజు నేను సీఎం గారి దగ్గరుండి అంత ఎక్స్ప్లెయిన్ చేశాను. సో న్యాచురల్లీ ఆ స్కూల్కి సంబంధించిన పబ్లిక్ మీటింగ్ కాబట్టి నేను కూడా అక్కడ వెళ్ళాను డెఫినెట్గా. సో నన్ను అక్కడ మాట్లాడమన్నారు, నేను మాట్లాడాను. ఆ మాట్లాడడంలో కూడా లాబింగ్ గురించి మాట్లాడాను, నేను లాబింగ్ చేశాను అక్కడ కూడా. సో సీఎంని ఎక్కువ తీసుకుంటున్నారని కొంచెం కమిట్మెంట్ చేయడానికి కావచ్చు, వాట్ ఎవర్. సో దట్ వాజ్ ద లిమిటెడ్ నాకు ఆబ్జెక్టివ్ అనమాట అక్కడ అటెండ్ కావడం. కానీ నేను మళ్ళీ జాయిన్ కాలేదు ఎక్కడ కూడా. సో ఏదో అందరు ఊహించుకొని పెద్ద జాయిన్ అవుతారేమో నథింగ్ లైక్ దట్ అట్లాంటిది ఏం లేదన్నమాట.